నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో OnePlus 13 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ కూడా చేయండి. ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 70,000 ఉంది. 70,000 రూపాయల ప్రైస్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ గమనిస్తే గిట్లా మీకు చాలా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 24 GB ర్యామ్ 1 TB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. ఏమన్నా నాకు అర్థమైతే 24 GB ర్యామ్ ఏం చేసుకుంటారా నేను అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్సో దీంట్లో 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. 77,000 ఉంది. సో నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమంటాను. 12 GB ఇనఫ్ ఫన్ మినిట్స్ ఇన్ కేస్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. మిడ్ నైట్ ఓషన్ అండ్ బ్లాక్ ఎక్లిప్స్ ఆర్టిక్ డౌన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. లుక్ వైజ్ బాగానే ఉంది బై. అండ్ బాక్స్లో ఏమేమి వస్తున్నాయంటే బై స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జరు, టైప్ సి కేబుల్, కేస్ అండ్ ఇంకా డాక్యుమెంట్స్ మీద అయితే మనకు అందరికి తెలిసిందే బై. ఇక్కడ మంచి విషయం ఏంటంటే క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 8 ఇలా అయితే ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్, కొన్ని ఏ ఫీచర్స్ కూడా ఎక్కువనే అంటారు. అండ్ దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆక్సిజన్ OS 15 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. కొన్ని AI ఫీచర్స్ ఇంక్లూడ్ అయితే చేసిరు. హ్యాస్ బ్రాండ్ వాళ్ళ కెమెరా తీసుకొచ్చి రమ్మడబై మంచి క్వాలిటీ వస్తుంది. 4K డాల్బీ విజన్ సినిమాటిక్ క్యాప్చర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంట్లో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ IP68 69 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. చాలా బాగుంది బై, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అల్ట్రా స్లిమ్ సిలికాన్ బ్యాటరీ అయితే తీసుకొచ్చి రమ్మడపై జస్ట్ సన్నగా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి అలర్ట్ స్లైడర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ బ్యాటరీ కార్డుకి వచ్చేసరికి అయితేనేమో ఇది 2 సెల్ బ్యాటరీ అనమాట. 3000 mAhవి 100 వాట్స్ సూపర్ ఛార్జర్ వస్తుంది. 50 వాట్స్ ఏమో వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ డిస్ప్లేకి వచ్చేసరికి అయితే మాత్రం మంచి ఫీచర్స్తో పాటు HDR10 HDR వివిడ్ కలర్స్ ఏవైతే అవిటికి వస్తుంది. ఆ డిస్ప్లే మ్యాట్ A++ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది, డాల్బీ విజన్తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో ఇది డిస్ప్లే మీద వాటర్ పడ్డా సరే కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 5G కనెక్టెడ్ బై 2 5G బ్యాండ్స్ వస్తున్నాయి. దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవి చాలా ఉన్నాయి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ సర్చ్ యువర్ ఫైల్స్ అనేసి, తర్వాత గూగుల్ జెమినై వస్తుంది, సర్కిల్ సర్చ్, పాస్ స్కాన్, మ్యాజిక్ కంపోజివ్ ఇవి, అండ్ AI డిటెక్ట్ బూస్ట్, AI అంబ్లర్ అండ్ AI రిఫ్లెక్షన్ ఎరేజర్, ఇవన్నీ కూడా ఫీచర్స్ ఏవైతే చాలా ఫీచర్స్ ఇంక్లూడ్ అయితే చేసిరు అన్నమాట అవి. అండ్ ఇక్కడ మల్టీ టాస్కింగ్లో కూడా ఇంకొంచెం ఆప్టిమైజ్ అయింది, ఫాస్ట్గా స్మూత్గా కూడా వస్తుంది. యానిమేషన్స్ ఏవైతే ఇంకో కూడా స్మూత్గా వచ్చేసినవి. ఓవరాల్గా చూసుకుంటే పిక్చర్స్కి అవన్నీ కూడా చాలా బాగుంది. మంచి మంచి కెమెరాస్తో అయితే ఇక్కడ మన వాళ్ళైతే ప్రొవైడ్ చేసిరు. అన్నీ కూడా 50 MP త్రిబుల్ కెమెరాస్ అనమాట. నాకైతే కెమెరా అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ 50 MP సోనీ వాళ్ళ LYT808 OIS కెమెరా వస్తుంది. 50 MP 3x త్రిబిజం టెలిఫోటో కెమెరా వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్ కెమెరా కాడికి వచ్చేసరికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొత్తగా లుక్స్ అవన్నీ కూడా పాటు వస్తుంది, మంచి ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైండ్ మై డివైస్ ఫీచర్స్ ఏవైతేనో ఇవి కూడా ఇలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఇది స్మార్ట్ ఫోన్ ఆఫ్ అయినా సరే కూడా ఫైండ్ మై డివైస్ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో అనేసి అయితే అంటారు. సో ఇది కొంచెం యూనిక్ ఫీచర్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. కానీ ఏం చేద్దామే, దీనికి వచ్చే ఫీచర్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే ప్రైస్ అయితే పర్లేదు అనిపిస్తుంది. నేనైతే ఒకటే అడ్వైస్ చేస్తాను, మీకు 40,000-50,000 వేల శాలరీ ఉంటాయి, పైసలు జమ చేసుకొని పర్చేజ్ చేసుకోమంటాను. లేదు 20-30 వేలుగా శాలరీ ఉంది అన్న అంటే దీంట్లో ఇది ఇంకొక వేరియంట్ కూడా ఉంది, OnePlus 13R కూడా ఉంది. అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే OnePlus 13 ఏదైతుందో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇన్ కేస్ మీరు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవాలంటే తీసుకోవచ్చు, పర్లేదు. ఏంటంటే ఫీచర్స్ వైజ్ బాగుంది, కెమెరా వైజ్ అయితే జర నచ్చింది నాకైతే. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి.